ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, సామ్స్ 89 వర్స్ 23. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. నీ ఎదుట విరోధులు ఉండకుండా దేవుడు వారిని దూరం చేస్తున్నాడు. నేను ఎంత మంచి చేసినా నాకు అందరూ విరోధం అయిపోతున్నారు. ఏది మాట్లాడినా చెడ్డ అయిపోతుంది. ఏం మాట్లాడకుండా ఉండలేను. చూస్తూ అన్యాయాన్ని నేను సహించలేను. ఏదో ఒక మాట చెప్తూ ఉంటుంటే అది తిరిగి నన్నే చెడ్డగా పలుకుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్నే చెడ్డ చేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు వారి ముందు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. ఉన్న గొప్ప మాట ఏంటంటే, నీ ఎదుట విరోధులు ఉండకుండా వారిని దూరముగా నెట్టేస్తున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నీ ఎదుట అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొడతాడు అనమాట. వారి యొక్క గొప్ప బడ అంతా కూడా దేవుడు అణిచివేస్తాడు. వారు అణిచివేయబడినప్పుడు అనుకుంటారు, మనము నీతిమంతుడిని మనం బాధ పెట్టాం, నీతిమంతురాల్ని మనం బాధ పెట్టాం, అందుకని మన స్థితి ఇలాగ అయిపోయిందని మరలా వారు రియలైజ్ అయ్యి మరలా నీ దగ్గరికి వచ్చేలా దేవుడు చేయబోతున్నాడు. ఇంకా బలంగా గనక పగపట్టి విధానంగా నిన్ను తరుముటానికి ప్రయత్నం చేసి ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట నిన్ను చెడ్డ చేయాలని పగపట్టిన వారిని దేవుడు మొత్తుతానంటా ఉన్నాడు. వారికి జ్వరం వస్తుంది, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎందుకంటే నిన్ను దేవుడు అంతగా ప్రేమించాడు. నువ్వు దేవుని మనిషివి, నువ్వు దేవుని బిడ్డవి గనుకనే ఇక మీదట ఏ విరోధులు నీ మీదకు వచ్చి యుద్ధము చేయటానికి లేదు. దేవుడు నీ చుట్టూ ఆయన హస్తాలు ఉంచాడు, ఆయన కంచి వేశాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. భయపడకు. పరిశుద్ధాత్ముడు నీ పట్ల జరిగించే గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఆ పట్టణము
అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ప్రియులరా, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనము 2024లో దేవుడు దీనిని మనకి నెరవేర్చబోతా ఉన్నారు. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. 2024 బలమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నిన్ను కరుణించాడు. ఏం చేశారు ఆయన? నిన్ను కరుణించారు, నిన్ను క్షమించారు. నిన్ను ప్రేమించటం ద్వారా అంత మాట చెప్తా ఉన్నారు. ఏంటంటే, నిన్ను చెరలో నుండి, నీ గుడారమును చెరలో నుండి రప్పింతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నివాస స్థలములను కరుణించేను అంటున్నాడు. ఈ దినము దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయటానికి ముందుగా నీవు నివసించే చోట ఎంత ఏడుస్తున్నావో, నీ గుమ్మములో కూర్చుని ఎలాగ ఏడుస్తున్నావో, నీ బెడ్రూమ్లో పడుకుని ఎంత వేదన చెందుతున్నావో, ఇంటి ముందుకు వచ్చి పని చేసుకుంటూ మనసు ఏ రీతిగా పాడు చేసుకుంటున్నావో, నీ ఇంటి ముందుకు వచ్చి, నీ నివసించే స్థలంలోకి వచ్చి ఎవరెవరు నిన్ను బూతులు తిడుతున్నారో, నీకెవరు అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎవరు నిన్ను శపిస్తున్నారో, ఇవన్నీ చూచిన దేవుడు నీ నివాస స్థలములను కరుణించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఈ 2024 బాగుపడుతున్నారు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. 2024లో దేవుడు నీ జీవితంలో చెర నుండి విడుదల చేస్తా ఉన్నాడు. అప్పులనే చెర నుండి దేవుడు నిన్ను విడిపిస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము నాకే అని అనుకుంటే 7 మార్లు ఆమేన్ అని చెప్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. దేవుడు మిమ్మలను కరుణించి ఉన్నాడు. ప్రియులరా, ఆయన కరుణ ఉంది గనుకనే నువ్వెన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఇంతవరకు నీ పాపం నీ మీద ఏలుబడి చేయటం ద్వారా అనుకున్న పనులు నీకు జరగలేదు. దేవుడు మేలును పొందలేకపోవటానికి కారణము నీవు పాపములు దేవుని కార్యములకు అడ్డుబండలుగా వచ్చి ఉన్నవి. అందుకనే నీ పాపములను దేవుడు కొట్టివేసి ఉన్నాడు. దేవుడు నీ పాప దోషమును ఎడముగా దూరముగా చేసి, పాపాలు దోషాలుంటే తర్వాత చూద్దాం, ఏడుస్తున్న ఈ కుటుంబాన్ని నేను ఓదార్చాలి, ఏడుస్తున్న ఈ బిడ్డను నేను సంతోషపెట్టాలి, ఇంతకంటే ఎక్కువ బాధ పెట్టకూడదని దేవుడు మనసు మార్చుకున్నాడు. నిన్ను ఆయన తలగా నిలబెట్టడానికి బలమైన చెర నుండి, అప్పులనే చెర నుండి దేవుడు నిన్ను బయటికి లేవనెత్తుతా ఉన్నాడు. రోగం అనే చెర నుండి దేవుడు నిన్ను బయటికి రప్పించుచున్నాడు. సమాధానం లేని చెర నుండి దేవుడు నిన్ను బయటికి రప్పించుచున్నాడు. ఆయన నిన్ను కరుణించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తెలుసో తెలియక అబద్ధాలు ఆడేవేమో, వ్యభిచరించేవేమో, దొంగతనాలు చేసేవేమో, నటించేవేమో, సమాధానం లేకుండా ఉన్నావేమో, అయినా ఒక్క ఛాన్స్ దేవుడు నీకు ఇచ్చాడు, ఒక్క అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రోజు నీకు ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్న మాట ఏంటంటే, నీ పాపములను ఆయన దూరము చేసి ఉన్నాడు. నిన్ను బంధకముల నుండి ఆయన నిన్ను రప్పించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలని దూరం చేయగలిగిన వాడు ఎవడున్నాడు? పాపమే మన ఇంట్లో డబ్బులు నిలబడట్లేదంటే కారణం, ఎంత కష్టపడుతున్నా ఒక్క రూపాయి కూడా నీ దగ్గర ఉండకుండా వడ్డీల పాలైపోవటం, హాస్పిటల్ పాలైపోవటం, మందులు కొనుక్కోవటం, లేకపోతే అడ్వకేట్స్ లాయర్లు ఫీజులు కట్టడం, పోలీస్ స్టేషన్లకి ఫీజులు కట్టడం, ఇలాగ నీ కష్టం అంతా కూడా ఎవరెవరో వచ్చి దొంగలించటం, అప్పని పట్టుకెళ్ళి మళ్ళీ వారికి ఇవ్వకపోవటం, ఇలాగే నీ కష్టార్జితం ఏ ఒక్క రూపాయి కూడా నిలబడకుండా రెక్కలు ధరించుకుని పోతుందంటే కారణము నీ పాప దోషము నీ మీద ఏలుబడి చేస్తా ఉంది. ఈ దినము దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంది. 2024 నువ్వు బాగుపడాలి.
2024 ఆశీర్వదించబడాలి. ఒక ఛాన్స్ దేవుడిచ్చాడు. మీరు అబద్ధాలు ఆడకుండా ఉంటే బోల్డని ఆశీర్వాదాలు పొందేసుకుంటారు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా కానీ తుదకు మహాభివృద్ధి కలగాలంటే అబద్ధమును నువ్వు సమాధి చేసి తీరాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ చిన్న చిన్న అబద్ధాలే మన ఆశీర్వాదాలకి బలమైన అడ్డుగోడలుగా ఉండిపోతున్నాయి. ఈ దినము దేవుడు నిన్ను కరుణించాడంటే నువ్వు సంతోషించు. నీ అబద్ధాన్ని క్షమించాడైనా, నీ పాపమును క్షమించి దానిని పడమటికి తూర్పు ఎంత ఎడమగా ఉంటుందో అంత దూరము నెట్టివేసి దేవుని సన్నిధిని ఇంటిలో ఉంచటానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక నిన్ను ఆయన చెర నుండి బయటికి రప్పించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, అలా సగం సగం భక్తి వద్దు. గుడిలో సగం, బడిలో సగం, చుట్టాల దగ్గర సగం, అక్కడ సగం వద్దు. బ్రతికితే మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటావా? నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకో. నేను పాపము చేయను, నేను దొంగిలించను, నేను యథార్థంగా ఉంటాను, నేను మందు తాగను, సిగరెట్లు కాల్చను, చుట్లు కాల్చను, బీడీలు కాల్చను, నాకు ఏ కీడులోకి వెళ్లకుండా చెడుగుని దుర్మార్గతని నా ఇంటి నుండి కొట్టివేస్తున్నానని అనుకుంటే నీవు నిలబడగలిగితే ఈ 24 సంవత్సరము 12 మాసాలు 12 ముత్యాల సాక్ష్యాలు నీ నోట 100% నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనా అబద్ధం ఆడను అని తీర్మానం చేసుకుంటే నీతి ఒలీవ మొక్కలా పెరిగిపోతుంది. మీ డబ్బులు వస్తాయి. నేను చెప్తున్నాను మీకు, మీ ఇల్లు ధనవంతులు ఇల్లాగా అయిపోవాలంటే, మీ ఇంటి నిండా ఐశ్వర్య ఘనతలు నిలబడాలంటే పాపమును విడిచిపెట్టండి. హల్లెలూయా. ఈరోజు 2024 వాగ్దానము మీకు ఏంటంటే, దేవుడు మిమ్మలను కరుణించాడు. ఆయన దూరము చేసిన తర్వాత మళ్ళీ ఆ చెడుగుని మళ్ళీ ఇంట్లో మొలవనివ్వకండి. ఆ చెడుగు అనేటువంటి వేరు మరలా రానివ్వకుండా చూస్తే నీ ఇంటిలో నుండి నీకు గొప్ప విడుదల నీకు దేవుడు కలగజేస్తాడు. అప్పుల్లో ఉన్నవా, కష్టంలో ఉన్నవా, ఇల్లు లేదని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, దేవుడు ఈ దినాన్ని చెర నుండి విడుదల చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటను మనం చూద్దాం. రెండవ మాట మనం చూస్తున్నప్పుడు అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఇశ్రాయేలీలు ఎన్నో అబద్ధాలు ఆడి తప్పులు చేయటం ద్వారా వారిని దేవుడు ఆ స్థానము నుండి దూరము చేశాడు. మరలా నేను ఆ కొండ మీదే ఆ పట్టణమే తీసుకెళ్తాను, అక్కడే వారిని దీవెనగా మారుస్తాను, ఆ కొండ పైన పట్టణముగా తిరిగి కడతాను అన్నాడు. ఈ దినము ఆ వాగ్దానము మనందరికీ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నేను టైం తీసుకుని ప్రతి తైలాభిషేక ప్రార్థనలు ప్రతి చోట ఈ వాగ్దానము ప్రకటించమని దేవుడు చెప్పాడు కనుక నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ 2024లో మొట్టమొదటిగా నీ గుడారము చెర నుండి బయటికి దేవుడు రప్పించుచున్నాడు. రెండవదిగా నిన్ను ఆయన నీ కొండ మీద తిరిగి పట్టణముగా నిన్ను చేయబోతా ఉన్నాడు. పట్టణం అంటే ఏంటి? పట్టణం అంటే ఏది పట్టణం అవుతుందంటే, ధనము ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ పట్టణం అవుతుంది. అది వ్యాపారం ఉన్న చోట డబ్బు ఉంటుంది, డబ్బున్న చోట విలువైన వస్తు వాహనాలు తిరుగుతాయి. అది ఒక మహానగరముగా మారుతుంది, అది పట్టణం అనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఈనాటి ఇశ్రాయేలీయులను మనం చూస్తే వారు చెదిరిపోయారు. అక్కడ ఏమీ లేదు. అక్కడ నేను వెళ్ళి చూశాను కదా, యెరూషలేములో ఏమీ లేదు, పెద్ద పెద్ద కొండలు తప్ప ఏమీ లేవు, తప్పులు ఉన్నాయి. కానీ ఈ దినము ఆ కొండకు మీదే విలువ ఎందుకుందంటే, ఆ కొండల లోయలలో సంచరిస్తున్న మనుషులకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక ప్రపంచ దేశాల ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని కొనుక్కుంటూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ప్రపంచంలోనే ఎవ్వరికీ తెలియనంత జ్ఞానము కంప్యూటర్ కనిపెట్టింది ఆనాటి ఇశ్రాయేలీలు.
ఇశ్రాయేలీలే తక్కువ భూమిలో ఎక్కువ పంట పండేది కనిపెట్టింది ఇశ్రాయేలీలే. ఈరోజు మనం పొలం పండిస్తున్నామంటే మనము గత 30-40 సంవత్సరాల క్రితం వ్యవసాయం మన వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ సమయంలో ఆ పంట ఎంత పండిదంటే ఎకరము 10 బస్తాలు పండేది. ఇంకా మనం ముందే పూర్వీకులు వ్యవసాయం చేస్తే ఎకరము 4-5 బస్తాల పంట పండేది. కానీ ఈరోజు ఎకరము భూమి పూడిస్తే 50 బస్తాలు పండుతుంది, 60 బస్తాలు పండుతుంది. ఇది ఎవరు కనిపెట్టారంటే ఆ ఇశ్రాయేలీలు కనిపెట్టిన జ్ఞానముతో తయారు చేసిన మందులకే ఇంత పంట పండుతూ ఉంది. ప్రియులరా, అందుకనే ఇజ్రాయేలు దేశము అన్ని దేశాల కంటే శ్రేష్టమైన దేశముగా మారిపోయింది. నిన్ను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. అప్పులలో బాధల్లో ఉండి నీవు నష్టపోయిన నీ స్థితిలో ఉండి ఏడుస్తున్న నిన్ను మరలా దేవుడు తలగా చేయబోతా ఉన్నాడు. ఉద్యోగానికి సూచనగా ఉన్నటువంటిది పట్టణము, వ్యాపారము, ఉద్యోగము, జీవనోపాధికి సూచనగా ఉంది. పడిపోయిన నీ కుటుంబాన్ని, ఏ దారి లేదని ఏడుస్తున్న నీ బ్రతుకుని దేవుడు మరలా నీ కొండ మీదే, నీ స్థానములోనే, నీ ఊరిలోనే, నీ గ్రామములోనే, నీ కాలనీలోనే ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు తలగా నిన్ను నిలబెడతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి దేవునికి మహిమార్థమై హల్లెలూయా అని చెప్తా ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ గృహాలు తిరిగి కట్టబడుతూ ఉన్నాయి. ఆమెన్. మరలా ఒక పట్టణముగా కట్టబడతారు. ఏమీ లేదు, నా ఇంట్లో ఒక బంగారం కూడా లేదు, నా ఇంట్లో ఒక డబ్బు లేదు, సరైన బట్ట లేదు, నా ఇంట్లో సరైన వాహనం లేదని ఏడ్చేవు కదా, అన్ని సర్వ సమృద్ధిగా దేవుడు నీ ఇంట్లో పెడతా ఉన్నాడు. 2024 నీ ఇంటి నిండా దీవెన ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను మరలా కొండ పైన పెడతా ఉన్నాడు. ఏ మనుషులు అన్యాయముగా మాట్లాడారో, ఏ మనుషులు నిన్ను చిన్న చూపు చూశారో ఆ మనుషులు ఎదుట దేవుడు నిన్ను తలగా నిలబెడతా ఉన్నాడు. దేవుడు నీకు కొంత బంగారం ఇస్తున్నాడు. ముందు నీ బ్రతుకు నెమ్మదిగా బ్రతికేలాగా ఆశీర్వదిస్తున్నాడు. నీవు చేయవలసింది ఒకే ఒకటి, ఏంటంటే పాపము చేయనని తీర్మానం చేసుకోవాలి. అబద్ధమాడనని తీర్మానం చేసుకో, నీ ఇంట్లో ధాన్యము నిలబడుతుంది. అబద్ధమాడనని తీర్మానం చేసుకో, నీ ఇంట్లో ఐశ్వర్యం ఎలాగొస్తుందో తెలియదు, ఏ మూలను చూసినా ధనము కనబడతానే ఉంటుంది. అదే దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కరుణించాడు. ఒక ప్రవక్తగా ప్రకటించి వెళ్తున్నాను. 12 నెలలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు విశ్వసించి ఈ రోజు నుండి యథార్థంగా ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ మీద తైలము ప్రోక్షణ జరిగినప్పుడు అభిషేకం ద్వారా ముద్రించబడతావు. నీ కుటుంబము బలమైన కోటగా మారుతుంది. ఎంతకాలం అబద్ధాలు ఆడతాం? దానివల్ల వచ్చేది ఏంటంటే దుఃఖమే మిగులుతుంది, నీకు అపజయమే మిగులుతుంది, శోధన, కుమిలిపోవటం. మనం మారితే సంవత్సరం మారిపోతుంది. హల్లెలూయా. 2024 దీవెనగా మార్చాలని నువ్వు అనుకుంటే నీ మనస్సాక్షిని మార్చుకోవాలి. పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి అని వాక్యం చెప్తా ఉంది. మీలో దేవుని వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు మీ కుటుంబంలో మర్యాద పెరుగుతుంది, దీవెన పెరుగుతుంది. 2024 అయితే చెర నుండి మాత్రం 100% బయటికి దేవుడు నిన్ను రప్పించుచున్నాడు. మరలా నిన్ను, నీ పట్టణమును, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని నీ కొండ మీదే కడతాడు. ఎక్కడ పొలం అమ్ముకున్నావో, ఎక్కడ ఇల్లు అమ్మేసుకున్నావో, ఎక్కడ బ్రతుకు పగిలిపోయిందని ఏడ్చావో అక్కడే దేవుడు మరలా నిన్ను గొప్ప ఆస్తికర్తగా చేయబోతా ఉన్నాడు. కోల్పోయిన ఆస్తిని తిరిగి దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. కోల్పోయిన సంతోషము తిరిగి దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. సమస్తానికి ఆయన న్యాయాధిపతిగా ఉండి నీకు న్యాయము జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వ ఆశీర్వాదము నగరియు. చదవండి 30:18 చివరి మాటలో, నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. ఎప్పుడు నీ కుటుంబం పిల్ల పాపలతోటి
కూతురు అల్లుడితోటి, కొడుకు కోడలతోటి, మనవలతోటి అంతా నీ ఇల్లు పాల విల్లులాగా ఎలాగుంటుందని అనుకున్నావో అది యథావిధిగా దేవుడు అలాగే చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కాకినాడ ఒక సహోదరి ఓ బిడ్డను తీసుకుని వచ్చింది. ఆ బిడ్డకి ముఖం అంతా కూడా, శరీరం అంతా కూడా మచ్చల కింద వచ్చేసినాయి, బొల్లు మచ్చలు వచ్చేసినాయి. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ప్రార్థనా తైలము, ప్రార్థనా శక్తికి వచ్చాక ఈ తైలం మీద జస్ట్ జిమ్మటం జరిగింది ఆడి మీద, అంతే. అద్భుతం ఏంటంటే అంతవరకు ఎంతో మెడిసిన్ వాడింది పిల్లవాడికి, ఎన్నో తిరిగారు, తగ్గలేదు. ఈ ప్రార్థనా తైలం అలా జిమ్మితే వాడి మీద ఉన్న బొల్లు మచ్చలు ఆత్మ వాడిని విడిచిపెట్టిపోయిందంతే. ఇది ఎవరో నమ్మరిది. ఆ తల్లి బిడ్డను తీసుకొచ్చి ఆ మచ్చలతో ఉన్న స్థితిని చూపిస్తుంది. చూడండి, ఇదిగో చూసారా, ఆ తల్లి బిడ్డ వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, ఎలా ఉందో చూడండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయికి కాకినాడలో చాలా మందులు ఓడానండి, మరి ఎక్కడా తగ్గలేదు. ఒళ్ళు అంతా బొల్లు వస్తుందండి మా అబ్బాయికి. మరి అయ్యగారు ఒకసారి కాళ్ళ మీద నూనె జిమ్మారండి, ఆ నూనె బావిన కాంచి తగ్గిందండి. ఇప్పుడు ఎలాగున్నాడండి మా అబ్బాయి. మరి మా అబ్బాయి బొల్లు అంతా మరి అయ్యగారి వల్ల తగ్గిందండి. ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆ నూనె తెచ్చి అప్పుడు ఒళ్ళు అంతా పాంతే అక్కడితో తగ్గిందండి. ఎన్నాళ్ళో తగ్గింది, కానీ ఒక 6 రోజుల్లో తగ్గిందండి ఈ అబ్బాయికి. దేవుడికి మాది అమ్మింగ్ అండి, రాసిపూలు అమ్మింగ్ అండి. మేము కాకినాడలో ఉంటున్నామండి. మీలో చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, గొంతు ప్రాబ్లం వస్తుందేమో. మీరు ప్రార్థన తైలము ఏసు రక్తం చేయవని నోట్లు వేసుకోండి, అది దాని నుంచి కడిగేస్తుంది అంతే. ఆమేన్. మీ ఇళ్ళకి గుమ్మాలకి సిలువలు వేసుకోండి. నేను ప్రార్థన తైలాన్ని ప్రత్యేకంగా ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి చిన్న చిన్న బాటిల్లోకి మీకు అందజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థన తైలము మీ దగ్గర పెట్టుకోండి. ఎవరైనా బలహీనంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన తైలం ఇవ్వండి. 7 సిలువలు వేసుకోండి. ఎన్ని సిలువలు వేయాలి? 7 సిలువలు వేయాలి. ఎక్కడెక్కడ వేయాలి? నుదుటిన ఒకటి వేయాలి, 2 చేతుల్లో 2, ఎన్నైనాయి? 3, 2 పాదాల మీద 2, 5, చెస్ట్ మధ్య 1, 6, వెన్నుముక్క మీద 1, 7 సిలువలు వేయండి. 7 అంతల ఆత్మతో బాగు చేస్తాడు దేవుడు. దైవిక స్వస్థత వస్తుంది. మచ్చలున్నాయని బాధపడకండి, రోగాలున్నాయని బాధపడకండి. అన్నిటికీ గొప్ప శక్తి, ప్రార్థనా శక్తి మీకు ఉంది. ఈ సంవత్సరము 2024 3 రకాలుగా ఆశీర్వదించబడతారు. మొట్టమొదటిగా చెర నుండి నీ కుటుంబము రక్షించబడుతుంది. చెర నుండి బయటపడతావు, నువ్వు బంధకము నుండి బయటపడతావు. రెండవది ఏంటి? తిరిగి కొండ మీద నిన్ను దేవుడు పట్టణముగా కడతాడు. ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడ దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. ఎక్కడ పొలాలు పోయినాయో, ధనము పోయిందో, ఐశ్వర్యం, ఆస్తి, నగలన్నీ పోయినాయో, పోగొట్టుకున్నావో, అక్కడే దేవుడు మరలా నిన్ను భాగ్యవంతునిగా నిలబెడుతున్నాడు. రక్షణ పొందిన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. మూడవది, యథాప్రకారము నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. పరిశుద్ధాత్మ మీకు తోడుండును గాక. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మీరు బలమైన తీర్మానంతో నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశం వైపు చాపండి. తలలు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ప్రభువా, ఇక నేను పాపము చేయనయ్యా, ఇక నేను ఏ దోషము చేయను, ఇక పాపమును లక్ష్యము చేయను. నేను నీ వైపు చూస్తున్నాను, నేను నీ వైపే చూస్తాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ పరిశుద్ధ తైలము ద్వారా నన్ను బాగు చేయి. ఇక అబద్ధాలు ఆడను, వ్యభిచరించను, దొంగిలించను, పాడు పనులు చేయను, దుర్మార్గ పనులు చేయను. నిన్ను నా ఇంటిలోనికి చేర్చుకుంటున్నాను, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నాను. అందరూ కూడా 2 చేతులు ఎత్తడం కష్టమైనా సరే 2 చేతులు పైకెత్తి, నా చేయిని చేతిలో పెడుతున్నాను. ఇంత గొప్ప మాటలు చెప్పావు, దీవెన పొందుకోవటానికి ఇన్ని సూచనలు చెప్పావు. ఇంకా నేను పొందుకోకపోతే నేను బ్రతకటమే వ్యర్థము కదా బాబు. మంచి బ్రతుకుతాను, మంచిగా బ్రతకాలని ఉందని ఆశిస్తున్నావు కదా. దేవుడు నీ నోటిని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకుంటే నీ శిరస్సు మీదకి ఆశీర్వాదము కిరీటముగా దిగిరానై ఉంది. హల్లెలూయా. ప్రభువా, నా పాపాలు క్షమించు,
నా చేయి పట్టుకో, నేను మారుతాను, నా కుటుంబం మారాలి. ఇప్పుడు ఎవరో ఒకరిని అడుక్కునే బ్రతుకు అయిపోయింది. అలాగ అడుక్కునే బ్రతుకు నాకు వద్దు అని నువ్వు అనుకుంటే, నీ బ్రతుకు యేసుకు అప్పగిస్తే నిన్నే అనేక మందికి సహాయము చేయవానిగా దేవుడు చేస్తాడు. అనేక మంది ఎదుట దీవెనకరమైన పాత్రగా చేస్తాడు. కోల్పోయిన ఆస్తి మరలా తిరిగి వస్తుంది. కోల్పోయినటువంటి సమస్త దీవెన తిరిగి చూస్తావు. ప్రభువానికి వందనాలు. గర్భఫలాలు లేని వారి గర్భఫలాలు దయచేయండి. ఎవరైతే నెమ్మది లేక ఒంటరైపోయి జీవితము అనాదిగా నన్ను ఏడుస్తూ ఉన్నారో వారి జీవితాల కృప చూపించండి. పాడైన వ్యాపారాల్లో దీవెన దయచేయండి. పాడైన వ్యవసాయాల్లో అభివృద్ధి దయచేయండి. పాడి పంటలను దీవించండి. ఈ ప్రాంత ప్రజలందరికీ సుఖశాంతులు మీరు దయచేయండి. నీ రక్షణ సునాదము దయచేయండి. నీ దయగల క్షమాపణ సన్నిధి కృప మెండుగా దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.